వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు దూగుంట్ల నరేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. సో ఇప్పుడు రాష్ట్రంలో కొండ సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. సో మరి నరేష్ గారు చెప్పండి, అంటే కొండ సురేఖ గారు సమంత గారి ప్రస్తావన కావచ్చు, నాగార్జున గారి ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో రకుల్ ప్రీత్ సింగ్ అన్నట్టు కూడా కామెంట్లు చేయడం అనేది జరిగింది. సో అప్పుడు విమర్శించారు, ఇప్పుడు విమర్శిస్తున్నారు. సో ఒక మహిళా మంత్రి పైన మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేసినందుకు ఇదంతా జరిగిందని చెప్పేసి అంటుంది. దీనిపైన మీ అభిప్రాయం? అసలు మొదటగా మీ ద్వారా తెలియాల్సిందంటే, అసలు ట్రోల్ చేసిన దానికి బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఇటువంటి సంబంధం లేదని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక డైవర్షన్ పార్టీ చేస్తా ఉన్నారు. అది హైడ్రా రూపంలో కానివ్వండి, లేకపోతే నిన్నటిదాకా కొండా సురేఖ గారిని అవమానించిన రకంగా కానివ్వండి, లేకపోతే కేటీఆర్ గారికి ఏదో సినీ ఫీల్డ్ వాళ్ళతోని ముడిపెట్టి చూపించే ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. వారికి ఎంతసేపటి కూడా పరిపాలన పోటీపడే శక్తి లేదు, అభివృద్ధి చేయడంలో పోటీపడే శక్తి లేదు, తీసుకురావాల్సిన ఇన్వెస్ట్మెంట్లో పోటీపడే శక్తి లేదు. వాళ్ళు కేవలం ఇవన్నిటికీ బూటకపు ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళు బతికేస్తున్నారు తప్ప, ఇప్పటికీ మేము చెప్తా ఉన్నాం, ఇంకొకసారి మీరు గతంలో కేటీఆర్ మీద అదే రకంగా చేశారు, ఇప్పుడు అదే రకంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇంకొకసారి ఆ రకంగా చేస్తే మాత్రం ఖబర్దార్ అని ఇప్పుడు నేను హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ యువత ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నట్టే నిరాధంగా ఆరోపణలు చేస్తారంటే మాత్రం ఊరుకునే ముచ్చట్లేదు. రాబోయే రోజుల్లో మీరు ఎక్కడన్నా కూడా అడ్డుకొని తీరుతాం. అయితే కేటీఆర్ గారు రావడంతో సినీ పరిశ్రమలో డ్రగ్స్ స్టార్ట్ అయినాయి, మహిళలని అన్యాయంగా డ్రగ్స్ లోకి లాగారు, తర్వాత ఈ విధంగా సంసారాలు కూడా కూల్చుతున్నారు అని చెప్పేసి కూడా ఇది పదే పదే వస్తుందండి. మీరు చాలాసార్లు హెచ్చరించినా కూడా ఇది పదే పదే వస్తుంది. ఇదే రాజు గారు, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, నిన్న వారు మాట్లాడతీరు మహిళా సమాజం ఎంత అసభ్యకరంగా వారు మాట తీరు ఉందంటే, ఒక ఫ్యామిలీని పాపం ఎంతో ఇబ్బందులు ఉండి, సరే వాళ్ళు విడిపోయారా ఉన్నారా వాళ్ళ పర్సన్ కావచ్చు కాక, కానీ ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక మహిళ అయి ఉండి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది ఈరోజు సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు, ఖండిస్తా ఉన్నారు. ఎందుకు అంటే వారు మాట్లాడిన తీర రకంగా ఉంది. ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక మంత్రి హోదా ఉండి తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణకే ఒక కించపరిచే విధంగా ఈ రోజు నేషనల్ ఇష్యూ అయ్యే విధంగా వారు మాట తీరు అనేది చాలా అమానుషం. దీన్ని అందరూ ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యవాదులు, మహిళలు అందరూ దీన్ని ఖండిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఒక బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. దాని తర్వాత నాగార్జున గారు కూడా చూసి చెప్పారు, ఇప్పుడే మేము లీగల్ గా ఫైట్ చేస్తాం దాని మీద అని చెప్పారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నాగార్జున గారు దీన్ని మీరు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. వదిలిపెట్టొద్దు ఎట్టి పరిస్థితుల. ఇది రేపు ఇంకొకరి మీద అవుతుంది, ఇంకొకరి మీద అవుతుంది. ఈ ఫ్యామిలీల మీద ఉన్నటువంటి ఇష్యూని మీరు దాన్ని వదిలిపెడితే ఖచ్చితంగా లీగల్ గా కూడా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి నా పర్సనల్ కూడా రిక్వెస్ట్ చేస్తాను. అయితే సారీ చెప్పడం అనేది కూడా జరిగిపోయింది కదా, నేను వ్యక్తిగతంగా చెప్పలేదు. ఆ టెన్షన్ లో ఏదో అటెన్షన్ లో ఆ విధంగా వారి ప్రస్తావన తీసుకొచ్చామని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పుడు రాజకీయంలో మనం కొత్త కాదు రాజు గారు, జర్నలిస్టులు మీకు కొత్త ఏం కాదు. నేను ఏమంటానంటే, సడన్ లో వచ్చేది అంటే స్టోరీ వెళ్ళినట్టు రాలేదు. వారు ఎంత క్లియర్ చెప్పారంటే నాగార్జున గారిని, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణలు చేసారో కేటీఆర్ గారికి ఎన్ కన్వెన్షన్ కూడగొట్టొద్దు అని చెప్పి సమంత గారిని పంపించమని చెప్పి ఏదైతే ఆరోపణ చేశారో, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారికి ఎవరిని పంపించకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ కూడగొడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా కూలివెత్తులు ఎందుకు జరుగుతా ఉన్నాయి? రేవంత్ రెడ్డి ఎవరిని కోరుకుంటే ఇది జరిగింది, ఎవరు రానంటే ఇది జరిగిందో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఓకే, డెఫినెట్ గా తెలంగాణ యువత మొత్తం ఈ రోజు ఒకటే ప్రశ్నిస్తా ఉంది. ఏ ఆరోపణ చేసిరో కేటీఆర్ గారు ఆ రకంగా చేయలేని చెప్పి సమంత గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా వారు మాట్లాడిన తీరుని ఇప్పుడు రేవంత్ రెడ్డికి అన్వయించినట్లయితే, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వారి కూల్చివేతలు చేసిర్రు? ఎన్ కన్వెన్షన్ మళ్ళీ కూల్చేసిర్రు అంటే ఈసారి మళ్ళీ సమంత లేదు కదా, సమంత వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరిని అడిగినా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇది పార్టీల ఇష్యూ అనుకోవచ్చా, లేకపోతే రెండు కుటుంబాల ఇష్యూ అనుకోవచ్చా? ఈ కుటుంబాల ఇష్యూ కాదండి. తెలంగాణ మొత్తం తెలంగాణ సమాజం కోసమే పనిచేసే కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం. ఆనాడు ఉద్యమ కాలం అయినా ఈరోజు నాడు తెలంగాణ బంగారు తెలంగాణ మంత్రి పైన అట్లాంటి పోస్టులు చేయడం కూడా తప్పు కదా. అది అసలు పార్టీకి యారు సంబంధం లేదండి. ఆ రకంగా మాట్లాడదలుచుకుంటే మా పార్టీ నాయకుల మీదనే, మా దాని మీదనే అంతెందుకు ఒక మహిళ జైల్లో ఉంటే ఎన్నో రకాలుగా లిక్కర్ అని చెప్పి లిక్కర్ బాటిల్లో చూపించేసి ఎన్నో రకాలు చేపించారు. అది ప్రజలు అంతిమంగా లక్ష్యం ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ ఎవరి కోసం పనిచేస్తా ఉంది, ఎవరు చేస్తా ఉన్నారు, ఎవరు చేయట్లేరు, ఎవరు మాటలతో కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ 10 నెలల కాలంలో ఏం జరిగింది? 3 రోజుల్లో చేస్తున్నటువంటి హామీలని 10 నెలలైనా సరే 300 రోజులైనప్పటికీ కూడా ఎందుకు జరగట్లేదు
అని ఈరోజు ప్రజలంతా ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ పర్సనల్ గా కేటీఆర్ గారి మీద ఇప్పుడు హైదరాబాద్ సమాజం మొత్తం కేటీఆర్ గారే చూస్తా ఉంది. కేటీఆర్ గారు అయితేనే ఈరోజు అభివృద్ధి జరిగేది. హైదరాబాద్ మొత్తం వెనుకబడిపోయింది. దానికి కారణం కేటీఆర్ గారు మంత్రిగా లేకపోవడమే, బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకపోవడం అని చెప్పి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. కాబట్టి సమాజం మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అడుగుతా రాజు గారు, రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ లో వచ్చి ఏం మాట మాట్లాడుతూ ఉన్నారు? ఎక్కడైనా సరే ఒక విమర్శలు, అర్థవంతమైన విమర్శలు లేవు. విమర్శించవచ్చు రాజకీయాల్లో, కనీసం అర్థవంతమైన విమర్శలు చేయమంటా ఉన్నాం. ఈ రోజు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ రకంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, కొంచెం జూమ్ చేయండి. కూడా చేస్తారు మీరు. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? ముసుగు దొరకడానికి మూసి కావాల్సి వచ్చిందా మీకు? మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? అయినా వదల మీ భర్తం బట్ట మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. చూడండి, ఒక ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఒక్కొక్కరిని చింతపండు చేస్తా అని లాంగ్వేజ్, తర్వాత కూడా చాలా తొండలేస్తా అది ఇది అని చెప్పి చాలా అన్నాడు. చాలా పిచ్చి కుక్క కరిచినట్టు మళ్ళీ పడినట్టు ఇట్లా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే మనం బిల్డ్ చేసుకున్న తెలంగాణ. గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడారు కదా, గతంలో అదే చెప్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ నేర్పించిన రాజకీయం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి మందు పోస్తావా అందరికీ తెలుగు రావచ్చు కాక మాట్లాడే తీరు ఉంటది. మీరు ఒకసారి పోల్ పెట్టుకోండి మన ఛానల్లో. రేవంత్ రెడ్డి గారి తీరు ఎలా ఉంది, కేసీఆర్ గారి తీరే రకంగా ఉంది, మాట్లాడిన తీరే రకంగా ఉంది, ఇప్పుడు మాట్లాడిన తీరే రకంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి కాకముందుకు అందరూ హర్షించారు, సరే ఏదో వెల్కమ్ చేసారు. కానీ ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ రోజు దేశం మొత్తం ఒక ముఖ్యమంత్రి వాక్యాలను గమనిస్తూ ఉంటారు కదా. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత చీకు బిహేవ్ చేయడం ఏంటి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈ రకంగా మాటలు చేసుకుంటా పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కేవలం హైడ్రా పక్కదో పట్టేయడానికి అనుకోవచ్చు ఇదంతా. అంతే. ఇప్పుడు ప్రజలంతా కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు ముంపు గ్రామాలని చెప్పేసి మీరు వచ్చి మీరు చేయాల్సిన హామీలన్నీ పక్కన పెట్టి మా ఇళ్లను కూడా కొట్టడానికి మీరు ఎవరు? మీ ఏరియా సైడ్ కూడా అయితేనే మా దగ్గర చైతన్యపూర్లు అయినాయి. అక్కడ ప్రజలంతానండి ఒక ముగ్గురు అమ్మాయిలు ఎంత గోసపడతా ఉన్నారు. ఆ ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ జీవితాలు, వాళ్ళ పెళ్లిలు అవన్నీ కూడా వాళ్ళ ఇంటి మీద ఆధారపడి ఉంటాయి. పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళు, ఉప్పర పని చేసుకునే వాళ్ళు, కూలీ పని చేసుకునే వాళ్ళు డైలీ ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 40-50 సంవత్సరాల నుంచి అక్కడ సొంత గృహాలు ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి నోటీసులు లేకుండా డైరెక్ట్ డిస్మెంటల్ చేస్తా అని చెప్పి రావడం అంటే ఎంత అన్యాయం ఇది. నిజంగా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, నోటీసులు ఇవ్వాలి, వారికి సమస్యకు పరిష్కారం చూపే విధంగా మాట్లాడాలి తప్ప నా చేతిలో బుల్డోజర్లు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చిన కూల్చివేతలు చేస్తా అంటే మాత్రం ఎవ్వరూ సహించే పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా చూసి 10 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఇప్పుడు వీరు వచ్చిన 10 నెలల కాలంలో ఏ రకంగా ఉంది. ఎక్కడ కూడా కంపెనీలు రావడంలో కానీ ఉన్న కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నదంటే వారి పరిపాలన దక్షత ఆ రకంగా ఉంది. ఓకే, ఫైనల్ గా అంటే కొండ సురేఖ గారి వాక్యాన్ని మీరేం చెప్తారు ఫైనల్? దీని ఒకటి ఎవరన్నా ఉండి ఆ విధంగా మాట్లాడిచ్చిందని మీరేమన్నా అనుకుంటున్నారు? ఇదంతా 100% రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగమే. రేవంత్ రెడ్డి గారే మంత్రి గారి మాటల వెనుక రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కంపెనీలు రావడంలో కానీ ఉన్న కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నదంటే వారి పరిపాలన దక్షత ఆ రకంగా ఉంది. ఓకే, ఫైనల్ గా అంటే కొండ సురేఖ గారి వాక్యాన్ని మీరేం చెప్తారు ఫైనల్? దీని ఒకటి ఎవరన్నా ఉండి ఆ విధంగా మాట్లాడిచ్చిందని మీరేమన్నా అనుకుంటున్నారు? ఇదంతా 100% రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగమే. రేవంత్ రెడ్డి గారే మంత్రి గారి మాటల వెనుక రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది కాబట్టి వారు ఆ రకంగా మాట్లాడారు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారి హస్తమే లేకపోతే, రేవంత్ రెడ్డి గారు ప్రమేయం లేకపోతే వారిని మంత్రిత్వ శాఖ నుంచి ఇమ్మీడియట్ డిస్మిస్ చేయాల్సిందే, వారిని మంత్రివర్గం నుంచి తీసుకురావాల్సిందే. లేకపోతే మాత్రం జరిగే పరిణామాలు కానివ్వండి, లేకపోతే జరిగే ప్రజల నుంచి వ్యతిరేకత కానివ్వండి, మూట కట్టుకోక తప్పదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మంత్రి పదవి నుంచి కొండ సురేఖ గారిని తీసేయాలి, ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా నరేష్ గారు చెప్తున్నారు. చూద్దాం మరి అంటే రేవంత్ రెడ్డి గారి వాక్యాన్ని కావచ్చు, మంత్రి కొండ సురేఖ గారు వెంబడి రేవంత్ రెడ్డి గారే ఉన్నారని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.